ఈజీగా లేచిపోయిద్దంట బేరం. ప్రపంచ దేశాల్లో కోట్లు ఖర్చు పెడుతున్నారంట ఈ యొక్క పండుగ నిమిత్తం. కానీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా ఈ పండుగలో యేసుని పెట్టుకోకుండా ఏ రీతిలో నువ్వు చేసుకున్నా ఈ పండుగ అంతా వ్యర్థమే. యేసుని చూపించకుండా ఈ పండుగ నువ్వు ఎంత చేసుకున్నా వ్యర్థమే. కారణం యేసు నీ జీవితంలో లేకుండా నువ్వు ఎంత ఆనందించినా కూడా వ్యర్థమే. యేసు నీ జీవితంలో ఉండాలా, యేసు నీ హృదయంలో ఉండాలా, యేసు నీ కుటుంబంలో ఉండాలా, యేసు నీ తలంపుల్లో ఉండాలా, యేసు నీ హృదయంలో పుట్టాలా. ఆయన యేసు ప్రభుని నువ్వేం చేయాలా? వెంబడించాలా. యేసు ప్రభుని నువ్వేం చేయాలా? నమ్మాలా. యేసు ప్రభుని నువ్వేం చేయాలా? ఆరాధించాలా. అసలు క్రిస్మస్ అంటే ఏందో తెలుసా? యేసు ప్రభుని ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. క్రైస్ట్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధన. యేసుని ఆరాధించడమే ఈ క్రిస్మస్. చాలా మంది యేసు లేకుండా ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరు చెప్పమంటారా? తినుము, త్రాగము, సుఖించము, మంచి డ్రింక్ చేసుకుంటారా? క్రిస్మస్ పార్టీ, డ్రింక్ తాగుతాం, క్రిస్మస్ పార్టీ తింటాం, క్రిస్మస్ పార్టీ వారి ఇష్టానుసారమైన జీవితం, ఎంజాయ్మెంట్. అది దేవునికి ఇష్టం లేదు, యేసు ప్రభుకి ఇష్టం లేదు. యేసు ప్రభు యొక్క జన్మ విధానం ఎలా ఉందో తెలుసా? ఆయన జన్మించడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను మనల్ని ఏం చేయటానికి? సర్వలోకములో నుండి, ఆయన ఈ భూలోకములో నుండి సర్వలోకములైనటువంటి పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి స్థలములో నిన్ను నన్ను మనల్ని కూడా ప్రవేశపెట్టడానికి, పరిశుద్ధ స్థలం అనగా పరలోకములో నిన్ను నన్ను మనల్ని ప్రవేశించబెట్టడానికి ఆయన ఒక పరిశుద్ధుడిగా, ఒక కుమారుడిగా మనకు అనుగ్రహించబడి, ఒక కుమారుడు మనకి అనుగ్రహించబడిన తర్వాత ఆయన సర్వ మానవుల కొరకు, సర్వ మానవుల పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి మాత్రమే పుట్టాడు. కానీ నిన్ను నన్ను ఎంజాయ్ చేయండి అని మాత్రం పుట్టలే. ఆయన మనల్ని ఎంజాయ్ చేయమని పుట్టలేదు పిల్లారా. మన కొరకు ప్రాణం పెట్టడానికి పుట్టాడు, శ్రమ పడటానికి పుట్టాడు, మన పాపాన్ని పరిహరించడానికి పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టుకలో చాలా వేదన ఉంది, చాలా బాధాకరమైన ఉంది, చాలా కష్టం ఉన్నది. తల్లులు, ఎన్ని తల్లులు? 2000 మంది తల్లులు దిక్కు లేక అల్లాడిపోయారు. వాళ్ళ కుమారులను చంపివేయబడ్డారు యేసు ప్రభు పుట్టుకలో. చూడండి, యేసు ప్రభుని జన్మించడానికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినటువంటి మరియమ్మ కూడా వేదన పుట్టించారు. ఇవన్నీ సాతానుడు చేసిన పని. అందుకనే ఈడ భేదం లేదు. యెరూషలేం అని, భారతదేశం అని, ఆంధ్రప్రదేశ్ అని, కర్ణాటక అని, తమిళనాడు అని, ఉత్తరప్రదేశ్ అని, మహారాష్ట్ర అని, లేక ముంబై అని, హైదరాబాద్ అని, బెంగళూరు అని, చెన్నై అని, విజయవాడ అని, చీరాలని, తోటవారిపాలెం అని, ఈపురిపాలెం అని భేదము లేదు. సర్వమానవులకు ఆయన దేవుడు. అందుకనే సర్వమానవుల కొరకు ఒక గొప్ప సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏంటంటే, ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమైందో తెలుసా? ఏంటది? దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆల్రెడీ దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని డిక్లరేషన్ చేసేసింది పిల్లారా. దూత చెప్పింది. వాళ్ళు భయపడిపోతుంటే భయపడబాకండి, ప్రజలందరూ కలుగు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం మీకు తెలియపరుస్తున్నాను. ఆ శుభవర్తమానం ఏందో తెలిసి ఉదయకాలము దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసు, ఈయన రక్షకుడుగా నీ కొరకు పుట్టి ఉన్నాడు, నిన్ను రక్షించడానికి పుట్టి ఉన్నాడు. నీకు శుభవార్త ఏందో తెలుసా? ఉదయకాలం నువ్వే పాపంలో ఉన్నా, ఏ వ్యసనాల్లో ఉన్నా, ఏ ద్వేషంలో ఉన్నా, ఏ అసూయలో ఉన్నా, ఏ కక్షలో ఉన్నా, ఏ
కుళ్ళు కుతంత్రాలతో ఉన్నా, ఏ ఏ యొక్క గర్వంతో ఉన్నా నిన్ను వాటి నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం యెరూషలేములో దావీదు పట్టణం నందు నేడు జన్మించాడు. పిల్లరా, ఆలోచించే, పాపుల కోసమే వచ్చాను గాని నీతిమంతుల కోసం నేను రాలేదన్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావు, ఏ పాపములో ఉన్నావో, ఈ రాత్రి నువ్వు పాపము చేసినటువంటి ఆలోచనల ద్వారా, పాపం చేసినటువంటి తలంపుల ద్వారా, పాపం చేసినటువంటి ఉద్దేశాల ద్వారా ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో ఒప్పుకో. రాత్రి చేసినటువంటి పాపములు ఉదయకాలం ఆయన సన్నిధిలో